కాలువలు, డ్రైన్స్, రిజర్వాయర్లు, చెరువులు వంటి అత్యవసరమైనటువంటి పనుల నిర్వహణ నిమిత్తం ఈరోజు ప్రభుత్వం 397 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇరిగేషన్ శాఖ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు పెట్టి మనం ప్రాజెక్టులు కట్టినా, రిజర్వాయర్లు కట్టినా, కాలువల నిర్మాణం చేసినా దాన్ని సంవత్సరం మెయింటెనెన్స్ కనుక చేయకపోతే ఆ వేల కోట్ల రూపాయల పనులన్నీ కూడా ఉపయోగం లేకుండా పోతూ ఉన్నాయి. ఆఖరి ఎకరానికి నీరందించలేనటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో అది ఈ ప్రభుత్వం గుర్తించి ఈరోజు 397 కోట్ల రూపాయలు, ఎందుకంటే ఆర్థికంగా ఈ ప్రభుత్వానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రైతే ముఖ్యం, వ్యవసాయమే ముఖ్యం, ఇరిగేషనే ఒక ప్రాధాన్యత అని చెప్పి ఈరోజు ఈ 397 కోట్లు ఈరోజు నిధులు విడుదల చేయడం జరిగిందని చెప్పి ముందుగా తెలియజేసుకుంటూ ఈ యొక్క నిధులు కూడా సక్రమంగా, ఎందుకంటే ఈ యొక్క వేసవి కాలంలోనే రేపు ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఈ పనులు అన్ని కూడా పూర్తయ్యేటువంటి విధంగా 10 లక్షల రూపాయల నిధులు ఏవైతే ఉన్నాయో లోపుగా అవన్నీ కూడా సాగునీటి సంఘాల ద్వారా నిర్వహించుకుంటూ 10 లక్షలు దాటినటువంటి పనులన్నీ కూడా వెనువెంటనే టెండర్లు పిలుచుకుని సిఈ దగ్గర నుంచి క్రింది స్థాయి అధికారి వరకు ఈ యొక్క మే నెలంతా కూడా మరి ఈ యొక్క క్షేత్ర స్థాయిల నుండి ఈ పనులు పూర్తి చేసి రేపు ఖరీఫ్కి ముందల్లా ఈ పనులు పూర్తి చేయాలని చెప్పి మీ ద్వారా ప్రజాప్రతినిధులకు, సాగునీటి సంఘాల సభ్యులకు, అందరికీ కూడా అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం 397 కోట్ల రూపాయలు ఈ రోజునే కాదు, ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి 20 నెలల్లోనే మీరు చూస్తూ ఉన్నారు. మరి ఏదైతే మరి మొదటగా ఆ రోజు మరి 400 కోట్ల రూపాయలు, మళ్ళీ రెండవ విడతగా 300 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఈవేళ మళ్ళీ 397 కోట్ల రూపాయలు, అంటే 20 నెలల్లో దగ్గర 1100 కోట్ల రూపాయలు ఈరోజు మరి యొక్క ఓఎండ్ఎం నిమిత్తం ఈరోజు ఈ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అదే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూస్తే 5 సంవత్సరాల్లో 200 కోట్ల రూపాయలు కూడా వాడు విడుదల చేయలేనటువంటి పరిస్థితి. ఆ రోజు 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎక్కడ కూడా తట్ట మట్టి డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎక్కడ కూడా గురబడెక్క, తూడు, కిక్కిస మాట తీసినటువంటి పరిస్థితి లేదు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎక్కడ కూడా ఏ షట్టర్ కానీ, ఏ డోర్స్ కానీ, ఏ రోప్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీస్ పెట్టినటువంటి మెయింటెనెన్స్ కూడా లేదు. అందుకే ఒక ఫ్రిడ్జ్ ప్రాజెక్టు కొట్టుకుపోయినా, ఒక అన్నమయ్య ప్రాజెక్టు మరి కొట్టుకుపోయినా, అనేకమైనటువంటి గేట్లు సైతం ఆ రోజు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనందరూ కూడా చూసినటువంటి స్థితి. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల్లోనే 1100 కోట్ల రూపాయల ఓఎండ్ఎం అత్యవసర పనుల నిమిత్తం ఈరోజు నిధులు మంజూరు చేసింది. అందులో భాగంగానే ఈ 397 కోట్ల రూపాయలు ఈ రోజు విడుదల చేసినటువంటి మరి ఏదైతే ఈ పనుల నిమిత్తం అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ యొక్క సీజన్ అంటే రేపు ఖరీఫ్ సీజన్కి ముందుగానే ఈ పనులన్నింటినీ కూడా క్షేత్ర స్థాయిలో ఎక్కడికక్కడ అధికారులు ఉండి పరిశీలించుకుంటూ మరి ఎక్కడికక్కడ ఆ యొక్క సాగునీటి సంఘ పర్యవేక్షణలో ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలి. తద్వారా ప్రతి ఆఖరి ఎకరం కూడా నీరు అందించాలి. జలహారతి కార్యక్రమానికి కూడా భూగర్భ జలాలు పెంచుకోవడానికి కూడా ఇది దోహదపడాలనేటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ ఓఎండ్ఎం పనులన్నీ కూడా ఈ సీజన్లోనే వచ్చే ఖరీఫ్కి ముందుగానే పూర్తి చేయాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నారు.